English is a tricky language. Especially in the area of grammar, it won't follow the same rule in each and every word. What? Are you getting any doubt in that? Then answer this. What is this word? BUT is pronounced as but. Here, PUT is pronounced as put. మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం PUT పుట్ అని. ఇక్కడ BUT బట్ అయినప్పుడు PUT పట్ అవ్వాలి కదా, పుట్ ఎందుకు అయింది? బికాస్ సేమ్ లెటర్స్ ఆర్ హియర్. ఇక్కడ యు అన్నది ఆ సౌండ్ ని అటర్ చేస్తుంది, హియర్ యు అన్నది ఇక్కడ ఊ సౌండ్ ని ప్రొనౌన్స్ చేస్తుంది. వై దట్ చేంజ్? వన్ మోర్ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ ఫన్, సెకండ్ వన్ ఈస్ ఫోన్ అండ్ టఫ్. జస్ట్ కాన్సన్ట్రేట్ దీస్ సౌండ్స్. నేను అండర్లైన్ చేసిన సౌండ్స్ లెటర్స్ మీద అవి ఇచ్చే ప్రొనౌన్సియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ FUN లో ఎఫ్ అన్న సౌండ్ ఫన్ సౌండ్ ప్రొనౌన్స్ చేస్తుంది. అండ్ ఫోన్ ఇక్కడ ఈ ఫస్ట్ టూ లెటర్స్ ఫో అన్న సౌండ్ ని ప్రొనౌన్స్ చేస్తున్నాయి. అండ్ TOUGH ఇక్కడ GH లెటర్ కాంబినేషన్ ఈస్ ప్రొనౌన్సింగ్. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా ఇంగ్లీష్ ఇస్ ఎ ట్రికీ సబ్జెక్ట్ అని? ఎస్, ఐ మీన్ ఇట్. వాట్ రోల్ ఇట్ ఈస్ ప్లేయింగ్? కన్ఫ్యూజన్ ఉంది కదా? డోంట్ గెట్ పానిక్, డోంట్ ఫీల్ టఫ్. In a funny and simple manner, let us learn and get grip on pronunciation skills. Hello everyone, welcome back to my channel English with Tulasi. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న విధంగా BUT బట్ PUT పుట్ ఎందుకైంది, ఈ యూ లెటర్ డిఫరెంట్ సౌండ్స్ ఎందుకు ప్రొనౌన్స్ చేస్తుంది అన్న డౌట్ వచ్చింది కదా. సో ఆ డౌట్ క్లారిఫై చేయడానికి మనం ఒక కొత్త టాపిక్ ని ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. Today I wish to discuss about phonetics, which is very useful, one of the most important topics in English language from schooling to PG students. So without any further ado, let us start today's class. What is phonetics? Phonetics has to be pronounced as phonetics. So this is, what is phonetics exactly? How it is useful to know the rules of regulation and pronunciation? Yes, let me tell. If you learn phonetics in detail, then definitely you will be able to talk in a very perfect manner and you'll get the grip of pronunciation. Yes, phonetics is completely concentrated on sounds of letters. It tells about sounds. What is a phonetics? Phonetics is a systematic and scientific study of sounds. ప్రతి ఒక్క సౌండ్ ని ఎలా సిస్టమాటిక్ గా సైంటిఫిక్ గా ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఎలా అట్టర్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేసే టాపిక్, హెల్ప్ చేసే టాపిక్ ఫొనెటిక్స్. అటరెన్స్ అంటే ప్రొనౌన్స్ చేయడం. ఈ కొత్త కొత్త వొకాబులరీ వర్డ్స్ చాలా వస్తాయి ఫొనెటిక్స్ లో, వాటన్నిటిని అలాగే గుర్తుపెట్టుకోండి. క్లియర్? యాజ్ ఎ సెడ్ సిస్టమాటిక్ అండ్ సైంటిఫిక్ స్టడీ అన్నాం కదా ఫొనెటిక్స్. మనకి ఇంగ్లీష్ లో 26 లెటర్స్ ఉన్నాయి. ఈ 26 లెటర్స్ 5 వొవెల్స్ అండ్ 21 కాన్సోనెంట్స్ ఈజీగా ఉన్నాయి. ఎప్పుడైనా ఆలోచించారా AEIOU వొవెల్ ఎందుకు అయింది? రిమైనింగ్ అన్ని లెటర్స్ కాన్సోనెంట్స్ ఎలా అయ్యాయి? ఏ బేసిస్ మీద వాటిని వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అని డివైడ్ చేశారు? ఐడియా ఉందా? ఐ టెల్ యూ టుడే. AEIOU ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు మనకు మౌత్ లో ఏ ఆర్గాను కనెక్ట్ అవ్వదు. మౌత్ అనేది వైడ్ ఓపెన్ గా ఉంటుంది, ఎయిర్ చాలా ఫ్రీగా వెళ్తూ ఉంటుంది. అందువల్ల వాటిని వొవెల్స్ అంటారు. ఫొనెటిక్స్ లో కూడా వొవెల్స్ కి కాన్సోనెంట్స్ కి సేమ్ రూల్ ఫాలో అవుతుంది. మూవింగ్ టు కాన్సోనెంట్. కాన్సోనెంట్స్ ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా 2 ఆర్గాన్స్ కనెక్ట్ అవుతాయి, కొలైడ్ అవుతాయి, టచ్ అవుతాయి. అది లిప్స్ అవ్వచ్చు, రూప్ ఆఫ్ ద మౌత్ అయినా లిప్స్ అవ్వచ్చు, థ్రోట్ లో ఏ పార్ట్ అన్నా అవ్వచ్చు. ఏ 2 ఆర్గాన్స్ అన్నా కనెక్ట్ అయినప్పుడు ఒక వర్డ్ ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు, ఒక సౌండ్ ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు వాటిని కాన్సోనెంట్స్ గా డివైడ్ చేస్తారు. ఐ మేక్ ఇట్ వెరీ సింపుల్. లెట్ us మూవ్ ఆన్. 44 సౌండ్స్ ఉన్నాయి. మనకి ఇంగ్లీష్ లో 26 లెటర్స్ ఉన్నాయి. వెరాజ్ ఇన్ ఫొనెటిక్స్ వీ హ్యావ్ 44 సౌండ్స్. ఇంత ముందే చెప్పుకున్నాం కదా, యు అన్నది ఆగా ఒక చోట, ఊగా ఒక చోట ఎలా ప్రొనౌన్స్ చేస్తుంది. ఎఫ్ అన్న లెటర్ కాకుండా రిమైనింగ్ లెటర్స్ PH GH ఎలాగ మనకు ఫా సౌండ్ ప్రొనౌన్స్ చేస్తున్నాయి. సో అవన్నీ అర్థం అవ్వాలంటే ఫొనెటిక్స్ అన్న టాపిక్ ని డీటెయిల్ గా స్టడీ చేయాలి. లెట్ us మూవ్ ఆన్. మనకు ఫొనెటిక్స్ లో 44 సౌండ్స్ ఉన్నాయి. ఈ 44 సౌండ్స్ ఇంగ్లీష్ లో లాగా వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ 2 గా డివైడ్ అయ్యాయి. మనకి ఇంగ్లీష్ లో 5 and 21 ఉంటే ఇక్కడ 44 సౌండ్స్ ఉన్నాయి కాబట్టి 20 వొవెల్స్ అండ్ 24 కాన్సోనెంట్ సౌండ్స్ గా డివైడ్ అయ్యాయి. ఈ 20 వొవెల్ సౌండ్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఇంగ్లీష్ లో అయితే మనకి ఏ ప్రాబ్లం లేదు, AEIOU 5 ఉన్నాయి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ వెరస్ హియర్ వొవెల్స్ నెంబర్ ఎక్కువ ఉంది కదా, సో వాటిని మళ్ళీ వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ మీద డిపెండ్ చేసుకుని 2 గా డివైడ్ చేశారు. దే ఆర్ ప్యూర్ వొవెల్స్ అండ్ ఇంప్యూర్ వొవెల్స్. ప్యూర్ వొవెల్స్ కి ఇంకొక పేరు ఏంటంటే మోనోథాంగ్స్ అంటారు. మోనోథాంగ్స్ అండ్ ఇంప్యూర్ వొవెల్స్ కి ఇంకొక పేరు ఏంటంటే డిప్థాంగ్స్. వై
ద టైటిల్స్ వర్ లైక్ దాట్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మోనోథాంగ్, మోనో అంటే మీనింగ్ ఏంటి? వన్ అని అర్థం. సో ఇవి ఒకే ఒక లెటర్ ఒకే ఒక సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అందువల్ల వాటిని ప్యూర్ వొవెల్స్ అంటారు, మోనోథాంగ్స్ అని కూడా అంటారు. సెకండ్ వన్ డిప్థాంగ్స్. డై అంటే ఏంటి? టూ కదా. సో టూ లెటర్స్ టుగెదర్ గా కొలైడ్ అయ్యి ఒక్క సౌండ్ అటర్ చేయడానికి ట్రై చేస్తాం. కొంచెం ట్రికీగా అండ్ కన్ఫ్యూజింగ్ గా ఉన్న సౌండ్స్ అన్నమాట ఇవి. సో ఇలాగా రెండు లెటర్స్ ఒక లెటర్ మీద ఒక లెటర్స్ ప్రొనౌన్సియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకొక లెటర్ మీదకి మనం కొలెక్ట్ చేసేస్తాం అనమాట. సో అందువల్ల రెండు ఉంటాయి కాబట్టి వాటిని ఇంప్యూర్ వొవెల్స్ అని డిప్థాంగ్స్ అని టైటిల్ చేశారు. మళ్ళీ ఈ మోనోథాంగ్స్ అనేవి రెండుగా బైఫర్కేట్ అయింది, దట్ ఈస్ షార్ట్ వొవెల్స్ అండ్ లాంగ్ వొవెల్స్. షార్ట్ వొవెల్స్ ఆర్ 7 in number, లాంగ్ వొవెల్స్ ఆర్ 5 in number. తెలుగులో మనకు అచ్చులు ఆ ఈ ఇలా దీర్ఘాలు ఉన్నాయి కదా, సేమ్ వే ఫొనెటిక్స్ లో కూడా దీర్ఘం వచ్చే సౌండ్స్ అన్ని లాంగ్ వొవెల్స్, నార్మల్ గా ప్రొనౌన్స్ చేసే సౌండ్స్ అన్ని షార్ట్ వొవెల్స్ అవుతాయి. క్లియర్? ఐఎమ్ మూవింగ్ ఆన్ టు కాన్సనెంట్స్ నా. సో వొవెల్స్ లో బైఫర్కేషన్స్ అన్ని తెలుసుకున్నాం కదా, క్లాసిఫికేషన్ తెలుసుకున్నాం కదా. కాన్సనెంట్స్ కూడా అవి ప్రొనౌన్స్ చేసే దాన్ని బేస్ చేసుకుని వాటిని 6 types గా డివైడ్ చేశారు. Titled as plosives. Plosives are 6 in number, affricates are 2 in number, fricatives are 9 in number, nasals are 3, laterals is 1 and semivowels are approximates అంటారు వాటిని. అవి 3 ఉన్నాయి. You just make a count, it comes 24. సో ప్లాజివ్స్ అని అవి ప్రొనౌన్స్ చేసే సౌండ్ ని బేస్ చేసి వాటికి డిఫరెంట్ టైటిల్స్ ఇచ్చారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ ఆఫ్టర్ వన్ ఇన్ డీటెయిల్ ఇన్ ద ఫర్దర్ క్లాసెస్. ప్లాజివ్స్ టైటిల్స్ ఒకసారి చూడండి. అఫ్రికేట్స్, fricatives, nasals, lateral, semivowels. We can also call them as approximates. So finally, today I have given a glance of phonetic classification. Clear? Phonetics లో ఎన్ని సౌండ్స్ ఉన్నాయి, వాటి టైటిల్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో టుమారో ఆన్వర్డ్స్ we are going to discuss in detail. ఇనిషియల్ గా మనం మళ్ళీ చిన్నప్పుడు లాగా సౌండ్స్ అన్ని నేర్చుకోబోతున్నాం. ఏబిసిడీలు ఎలాగా నేర్చుకున్నామో ఫొనెటిక్స్ లో ఉన్న అన్ని 44 లెటర్స్ వన్ ఆఫ్టర్ వన్ ట్రై చేద్దాం. సో బిఫోర్ క్లోజింగ్ ద సెషన్, ఇఫ్ ఎనీవన్ ఈస్ వాచింగ్ మై ఛానల్ వెరీ ఫస్ట్ టైం, if you feel it is useful, don't forget to like, share and subscribe to my channel to support me. Hope it is useful. Thank you.